ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు ఉదయం నుంచి వీడియో తీయటం అయితే అవ్వలేదండి. మా వీధి అమ్మవారు పుట్టినరోజు ఈరోజు. మరి భోజనాలు అన్న సంతర్పణ చాలా బాగా జరుపుకున్నాం. మరి మా వారైతే అక్కడ ఉండి అన్నీ చక్కగా చూసుకుంటారన్నమాట. ఉదయం నుంచి చక్కగా భోజనాలన్నీ ముగిసే వరకు కూడా. మరి ఇప్పుడు వరకు హడావిడైంది. ఇప్పుడే పాటలు ఆఫ్ చేశారని ఈ వీడియో తీస్తున్నాను అన్నమాట. ఏంటా అనుకుంటున్నారా? సున్నుండలు చేస్తానండి. మరి సున్నుండలు చేసే విధానం సంక్రాంతికే పెద్ద హడావిడిగా చేసుకుంటారు. కానీ మరి పూర్వం ఇలా చేసుకుని ఉంచుకుని అతిథులు వచ్చిన పెళ్ళి ఇంట్లో అయినా మరి అమ్మాయిలకి లేదా ఎవరికన్నా చుట్టాలకి పంపాలి అన్నా ఇప్పుడు రకరకాల స్వీట్లు మనం కొనేసి పెట్టేస్తున్నాం. కానీ పూర్వం అలా కాదండి. చక్కగా ఇలాంటివి చేసి కూడా మరి నిండుతో ఉన్న అమ్మాయికి సూడిదలు పెట్టాలన్నా మరి ఎక్కడికన్నా వెళ్తుంటే పట్టుకెళ్ళాలన్నా ఇయ్యేనండి అప్పుడు స్వీట్లు. ఇలాంటివి పూతరేకులు, సున్నుండలు, అలా గోధుమ రవ్వ లడ్డు అలానే చేసి పెట్టేవారన్నమాట. నేను కూడా ఏం చేస్తానంటే ఎక్కువగా కొనుక్కోవటం అలవాటు లేదు కదా, పిల్లల కోసం మా కోసం అలా చేస్తూ ఉంటాను. మనవలు కదండి ఇప్పుడు, వాళ్ళ కోసం కొంత చేస్తూ ఉంటాను. మీకైతే మినువులు వేయించటం కానీ మరి వేయించిన మినువులు మళ్ళా నేను తిరగల్లో విసిరేను. అంటే పొట్టు మినువులు వాడాలండి ఎప్పుడు కూడా. మరి సున్నుండలు చేసుకోవాలి అంటే మరి మినపగుళ్ళు అయ్యి వాడేస్తూ ఉంటాం. దానికన్నా మరి పొట్టు మినువులు అయితే సున్నుండ అనేది చాలా రుచి, చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. దీనికి తగ్గ బెల్లం కానీ మరి ఒరిజినల్ ఇంట్లో నెయ్యి కానీ పడాలన్నమాట. అప్పుడే మనకి చున్నుండ అనేది మినప సున్ను బాగుంటుందని ప్రసిద్ధి. మరి ఇది చాలా మంచి బలమైన ఆహారం. మరి ఇంటి అల్లుడు వచ్చాడు అనుకోండి, మరి ఇంటి అల్లుడి కంటండి ఇంత పెద్ద ఉండ అంటే సేరు పిండి ఉండ చుట్టేసి ఇవ్వరంట. అంటే సేరు అంటే కేజీ డబ్బా ఉంటుందండి నా దగ్గర. ఇది మాట, ఇది కేజీ డబ్బా. ఇలాగా పిండేసి బెల్లం కలిపిన పిండి అందులో నెయ్యేసి మరి ఉండ చేయాలంటే చేతితో చేయలేరు కదా. అందుకును మరి పెద్దవాళ్ళు పంచులు ఉంటాయన్నమాట, గ్లాస్కో పంచులు, అందులో పోసి మూట కింద కట్టేవారు. నొక్కడిపోతుంది కదా, అప్పుడు నైస్గా నొక్కేసేవారంట. ఆయనకి మధ్యాహ్నం టిఫిన్ పెట్టేటప్పుడు అంత గిన్నెతో మళ్ళీ నెయ్యి పెట్టేవారంట. నెయ్యి పెట్టి ఆ ఉండ పెట్టి ప్లేట్లో పెడితే ఆయన ఆ ఉండ సిదుపుకుని నెయ్యి వేసుకుని తినేసేవారంట. మధ్యాహ్నం మళ్ళీ మా అంగారు బామద్దులు పొలం వెళ్తే వారితో పాటు కలిసి వెళ్ళి వచ్చి భోజనం చేసేవారంట. ఎన్ని బలం ఉంటుందని అత్తగారు అలా పెట్టేదని చెబుతారండి. అది అలాంటి ఇది ఇప్పుడు తినాలంటే ఒక వారం 10 రోజులు ఇంట్లో ఉన్నా కూడా అందరూ తినలేరు ఇప్పుడు కదా. అంతా అలా తినేవారు, అలా చేసుకునేవారు కాబట్టి అంత బలమైన పనులు అరిగేది, అంత బలంగా కూడా ఉండేవారు కదా. కానీ మాలాంటి వాళ్ళు ఇంకా వెనకడబడి ఇలా ఉన్నామండి. ఇప్పుడు చిన్నోళ్ళేంటి ఇప్పుడు ఇలాగా ఇంత అవస్థపడి చేస్తున్నారా అని అనుకోవచ్చు. కొన్నాయి ఉన్నాయనుకోండి ఎంతో ఎక్కువ రేటు పెట్టి చాలా ఖరీదైనవి కొనేసుకుంటారు. కానీ ఇలాగా చేసి పెట్టింది ఆ విలువ వేరండి. ఈ కష్టానికి ఫలితం, ఆ రుచి ఇందులో ఉంటుంది. అది నేను చెబుతాను. మరి ఇలా చున్నుండలు చెయ్యాలి అంటే మరి నేనేం చేశాను, నల్ల పొట్టు మినువులు రప్పించాను, చక్కగా వేయించాను. వేయించి విసిరి మరి ఆ పొట్టు తీయడం కానీ అన్నీ చూపించాను. ఉట్టు మినువులే మనం వేయించేసిన తర్వాత పప్పు ఉట్టిదే ఆడించేసుకుని చున్నుండలు చేసుకోకూడదు, అందులో ఏదోటి కలపాలని కూడా చెప్పాను. నేను బాయిలేరు బియ్యం వేయించి కూడా వేసి చక్కగా మిల్లాడించేసామండి పిండి. ఇప్పుడు ఈ పిండికి బెల్లం ఎంత వేస్తాను, నెయ్యి ఎలా వేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను. ఈ నెయ్యి చూసారా, పూసల పూసల్లాగా ఎంత బాగుంది అంటే ఇది మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. నేను చేసిన నెయ్యి. మా వారు గేదె పాలు తీసుకొస్తారు. నేను వెన్న తీయటం కానీ తొరక తీయటం కానీ వెన్న తీసి నెయ్యి కాయడం కానీ మీకు వీడియోలు పెడుతూనే ఉంటానండి. నాకు ఇప్పుడు చూసారనుకోండి 10 మంది, ఇంకో 10 మంది ఎవరన్నా చూడలేదేమో చూస్తారో అని అలా అందుకు అస్తమానం పెడుతూ ఉంటాను. నేను ఇలా రెడీ చేసుకోవటం నెయ్యి ఎందుకంటే పప్పు తాలింపు వేస్తానా, మరి ఎందులో అయినా మా వారికి దోశల్లో అయితే ఒక్కొక్కసారి వేస్తానా, మరి ఇప్పుడు ఇలాంటి చున్నుండ చెయ్యాలి. మరి అలాగే రవ్వ లడ్డు చెయ్యాలి. రవ్వ లడ్డు అంటే తెల్ల గోధుమ రవ్వతో పంచదార కానీ పెట్టే బెల్లం పొడుం కానీ వేసి లడ్డు చేస్తారన్నమాట. అది కూడా చాలా బాగుంటుంది ఎవరికన్నా స్వీటు పెట్టడానికి అనమాట. అలాంటివి చెయ్యాలంటే ఇలాంటి పూసల లాంటి నెయ్యి మాత్రమే ఉండాలండి. చక్కగా ఈ నెయ్యి అయితే మళ్ళీ మనం కాయాలి. ఇప్పుడు కాయాలంటే ఇదంతా ఈ పూసలన్నీ కరిగేటట్టు కాసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించాను కదా, ఈ నెయ్యి అయితే చక్కగా యథావిధిగా ఎలా ఉంటుందో అలా కరిగిపోతుంది ఇది. ఈలోగా మనం ఇప్పుడు చక్కగా స్టవ్ వెలిగించాను కదా, ఈ నెయ్యి అనేది కరుగుతుంది. ఇది ఇలా ఉంచుదాం, సిమ్లో పెట్టేసాను కాబట్టి. ఈ పిండి ఎంత పిండికి ఎంత బెల్లం వేస్తాను అనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, ఇప్పుడు ఈ పిండి డబ్బాడు వేసామనుకోండి, మనం బెల్లం కూర కూడా డబ్బాడు వేసేయాల్సిందే చక్కగా. ఇప్పుడు ఈ డబ్బాడి పిండి వేసాను కదా, ఇల్లాడించుకున్న సున్ని పిండి చక్కగా ఈ డబ్బాడు వేసేసానండి. దీనికి ఈ డబ్బాడో కూడా మనం రసం బెల్లమని తీసుకొస్తారు మా వారు అన్నమాట. ఇదిగో చూపిస్తాను మీకు. ఇదిగో ఈ బెల్లం చక్కగా మా వారు కోరిచ్చారనమాట నాకు. కొంచెం అంటే కొద్ది ముక్కలుగా ఉంటుంది. మరి మన పిండిలో కలిపిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ పట్టాలన్నమాట. ఇప్పుడు నేను ఒక డబ్బాడు పిండి వేసాను కదా, అదే డబ్బాడో ఈ బెల్లం కూర వేసేయాలి. ఎప్పుడు కూడా సున్నుండలకి మరి ఈ బెల్లం సమానంగా వేయాలి. స్వీటు ఎక్కువే ఉండాలి, కానీ తక్కువ ఉంటే బాగోదు, అస్సలా బాగోదండి. చక్కగా ఇప్పుడు ఇలా వేసేసాను. ఇప్పుడు ఈ డబ్బాడో వేసేసాను కదా, ఇప్పుడు ఇది బాగా కలిపేస్తాను. పిండి కలిసేటట్టు కలిపేసి కొంచెం కొంచెం మిక్సీ పట్టుకోవాలి మనం. ఎందుకంటే అప్పుడు ఈ బెల్లం ఈ పిండి బాగా చక్కగా కలుస్తాయి అన్నమాట. కలుస్తుంది బాగా. ఎలాగంటే మనకి చూపిస్తాను మీకు. అంటే పూర్వం ఏం చేసేవారంటే, ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదా నేను, ఇప్పుడు ఇది ఇలా కలిపేసిన తర్వాత ఒక వారం 10 రోజులు పక్కన పెట్టేసి ఉంచేసేవారు. ఈ బెల్లం ఈ పిండితో నానుతుంది అని, ఈ పిండి ఈ బెల్లంతో నానుతుంది అని నలిపేసి ఇలా కలిపేసేసి ఇలాంటివి ఒక గిన్నెలో పోసేసి ఉంచేసేవారు. ఏమవుతుందంటే కొంచెం ఈ బెల్లం శమాయింపు పిండికి లాక్కుని చక్కగా ఉండేది కదా. అప్పుడు ఏం చేసేవారంటే చేట వాడకం చెప్పాను కదా, ప్రతిదీ చేటే వాడుకునేవారని. ఆ చేటలో వేసి శనకాయల పత్రం, మరి మసాలా ముద్దను ఊరుకోవడానికి అది శనకాయల పత్రం ఉంటుంది కదా, ఆ శనకాయల పత్రంతో ఇలాగా మసాలా నూరినట్టు నూరితే బెల్లం ముక్కలన్నీ నలిగిపోయి పిండి కలిసి అలాగా ముద్దలాగా వచ్చేది. ఇప్పుడు భగవంతుడు కొన్ని మరి సౌకర్యాలు ఇచ్చాడు కదా మనకి, మిక్సీ అని. ఆ మిక్సీలో పట్టేసుకుంటాం. ఇది ఉందనుకోండి, కొంచెం కొంచెం వేసేసి మిక్సీలో నేను చక్కగా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చక్కగా బెల్లం ఇలా కలిపేసాను కదా, ఇదంతా మళ్ళీ బాగా కలాలి అంటే మనం మిక్సీ పట్టుకోవలసిందే. మరి పూర్వం అయితే అలా చేసేవారు, ఇప్పుడు అలా చేయక్కర్లేదు రండి. ఇది మంచి సులువే. ఇలా చాలా బాగా కలిసిపోతుంది. చక్కగా నేను ఏం చేస్తానంటే కొంచెం కొంచెం ఇలానా మిక్సీ పట్టేస్తాను. మొత్తం మిక్సీ పట్టేసి మీకు నేను చూపిస్తాను. ఇదిగోనండి, చక్కగా మనం మిక్సీ పట్టేటప్పటికి ఎంత బాగా వచ్చిందో చూసారా, బెల్లం ఎంత బాగా కలిసిపోయిందో. మనం నెయ్యి వేసేటప్పటికి మంచి రంగే కాదండి, చూడటానికి చాలా బాగుంటుంది అన్నమాట. బెల్లం వేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇదిగో చూసారా, చక్కగా ఎంత బాగా వచ్చేసిందో మిక్సీలో పెట్టేటప్పటికి. బెల్లం అంతా చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు నెయ్యి అయితే వేడయింది కదా, చక్కగా కరిగిపోయిందండి. ఆ నెయ్యి వేసి ఇప్పుడు చున్నుండలు చేసే విధానం మీకు నేను చూపిస్తాను. చక్కగా ఇది 2 డబ్బాలండి. అది కొలుస్తానన్నాను కదా, సేరు డబ్బా అని, అంటే కేజీ డబ్బా అని. దాంతో 2 అయిందనమాట. చక్కగా ఇప్పుడు ఇందులో కాసే నెయ్యి మీకు వేసి చూపిస్తాను. అంటే నెయ్యి సున్నుండలు అంటేనే నెయ్యి అండి. చక్కగా నెయ్యి బాగా వేయాలన్నమాట. అమ్మో అంత పోసేస్తున్నారా అనుకుంటారు, కానీ మరి సున్నుండ అంటేనే నెయ్యి పడుతుంది. చక్కగా నెయ్యి బాగా వెయ్యాలి. అందులోకి మరి పెదపాపకి వెళ్తాను, వాళ్ళకి బాగా నెయ్యి వేసేటట్టంగా చేసుకుంటారు. వాళ్ళ గురించి మరీ వేయాలి. కానీ నేను ఎప్పుడు ఇలానే చేస్తానండి. మనం చేసే పని ఏదైనా కూడా
అవుతుంది ఎక్కువ అనుకోకుండా ఎలా ఉండాలో అలా చెయ్యాలి. చేసేటప్పుడు భయపడ్డామనుకోండి ఇంకా పని చెయ్యకపోవటమే బెస్ట్, రైట్ అనుకుంటాను మరి నేనైతే. చక్కగా ఇప్పుడు ఇది అంటే కాలుతుంది కదా మరి నెయ్యి, అందుకు ఇలానే కలుపుతానండి. ఇప్పుడు కొద్దిగా అంటే మాకు చేయి పెట్టడానికి వీలుగా ఉందలేండి, ఇలాగ కలుపుతాను. అంటే కలపడం ఏం పెద్ద కష్టం కాదు, అంటే కాలుతుందని చెప్పేసి. మరి పూర్వం పెద్దవాళ్ళు ఇలాంటి పనులే చేసేవారు. ఏదైనా సరే నెయ్యి ముంచుకు తిన్నట్టుగా నెయ్యి వంట అనేది, నెయ్యితో చేసే పని ఏదైనా నెయ్యి వంట అయినప్పటికీ కూడా ఇలాగా మనం ముంచుకు తిన్నట్టుగా చేసేవారు. అలాగా మా పెద్ద పాప చేస్తుందండి. మా అత్తమ్మ గారు పేరు, మా అత్తయ్య గారు కూడా అలా చేసేవారంట. కానీ ఆవిడ కొడుకుని పుట్టిన ఉన్న వాళ్ళకి రాలేదు, కానీ ఆవిడ కోడలుగా వచ్చి నాకు వచ్చిందండి. అమ్మ కూడా ఇలా చేసేదిలే. చక్కగా ఈ నెయ్యి సరిపోదండి, ఇంకా వేయవలసింది. మా పాప ఇంకా వెయ్యమ్మా, ఇంకే వెయ్యి అంటదనమాట. మొన్న ఏమన్నారంటే అండి మా వారు, మరి చేసినప్పుడల్లా మా వారిని తిట్టేస్తున్నాను, మీ దగ్గర తిట్టేస్తానండి. ఎందుకంటారా, మరి ఏదో అంటారు చూసారా, వయసు వచ్చేటప్పుడు పొద్దు బుద్ధులు రాకూడదు కదండి. మరి అలా అయితే ఎలా చెప్పండి మీరు అసలు కదా. ఎవరు అన్నారంటండి, మినువులు, నల్ల మినువులు అదేనండి, పొట్టుతో మినువులే నేను చక్కగా మరి ఏపీ విసిరి ఆడిస్తాను మిల్ అని చెప్పాను కదా మీకు. ఇప్పుడు నేను అలానే చేస్తాను. ఆ పొట్టు కూడా తీయకుండా అంటండి మిక్సీ పట్టేసుకునో లేకపోతేనంటే మిల్లు ఆడించేసుకుని బెల్లం కలిపి వేసుకునంటండి, కొంచెం నెయ్యి వేసుకుని ఎవరోనంట తింటే బాగుంటుంది, మంచిదంటండి. అలాగా షుగర్ ఏమున్న వాళ్ళు తినొచ్చు అంటే చెప్పారంటండి. చెప్పేటప్పటికి అలాగా వేయించేసి అలాగ ఇచ్చి మిల్లు ఆడించి పట్టుకొచ్చేస్తాను. బెల్లం కలిపెట్టి కానీ ఉండలు చేసేది, కానీ ఉండలు కాదంటండి, పొడుగు అలా ఉంచేసేయాలంట. బెల్లం కలిపేసి కొంచెం నెయ్యి వేసి ఇచ్చేస్తే తింటారంట. అసలు నాలుగు సుట్టేస్తుందండి, మినప్పిండి కదా మరి ఇది. అస్సలు మనం ఇంత ఇలా చేస్తేనే సున్నుండ కొంచెం కొంచెం తినాలి, ఎక్కువగా తినేలేము. నోట్లో ఉండపెట్టుకుంటే మింగుడు పడదు, జాగ్రత్తగా తినాలి. ఇది మినప్పిండి కదా, సుట్టేస్తుంది నాలుకని. ఈ తినే విధానం కూడా ఉంటుంది. ఏమి అడిగారండి అంటే, అలా కాదండి, నేను ఎప్పుడూ కూడా ఇలానే కదా చేస్తాను, మనం అలా తిన్నాము ఆరోగ్యంగా ఉన్నాము అంటారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇలా అంటున్నారంటే ఎవరో ఏదో చెబుతారు. ఫోన్లేండి వాళ్ళు అలా చేస్తున్నారేమో. మరి ఈ షుగర్ వచ్చిన కాడి నుంచి నేను ఏం చేసి పెట్టినా మీకు చక్కగా బాగుంది అంటారు. తర్వాత ఆరోగ్యానికి నువ్వు చేసి పెడితేనే అని కూడా అంటారు కదా. మరి ఇప్పుడు ఎందుకు అంటున్నారండి అలాగా? నేను చేసి పెడతాను మీకు, నేను ఎలా చేసేదాన్ని అలాగంటే మనసు మాత్రం అలాగే ఉండిపోయిందండి. చూసారా ఎలా వచ్చిందా? ఇదిగో నెయ్యి ఎలాగా సోరు కక్కుతుందో చూసారా? అలా రావాలన్నమాట. ఇలా వేయాలంటదండి మా పెద్ద పాప నెయ్యి అనేసి అన్నారండి. అంటే సరేలేండి అయితేని అలానే చేస్తాను అన్నానండి. ఇలా చేసినా కానండి ఫస్ట్ ఈ ఉండలు పెట్టినండి మా వారికి. కొంచెం ఎత్తుంటే మీకు కనపడుతుందని కింద స్టాండ్ పెడితే అటు ఇటు జరిగిపోతుందండి చక్కగా. ఇప్పుడు ఇంతంత ఉండలు చేసేసేవి ఏంటంటది మా పాప. మరి చెయ్యేమో పెద్దది, ఇలాగే చేసేయటం అలవాటు. అంటే నెయ్యి ఎక్కువ వేసామనుకోండి అంత సులువుగా చేసేచ్చే గమ్మున ఉండలు అయిపోతాయండి. నొక్కాలి నెయ్యి తొక్కు వేసుకుంటే తెలుసా అండి అనేసండి. మా వారు ఏంటంటే అన్నారు కదండి, నేను అన్నానండి పొట్టు మినువులు ఉంచానండి, మిక్సీ పట్టేసి మీకు కలుపుతాను ఏరేగాన అలా అంటున్నారు కదా, ఈ మాత్రం ఇలాగా ఆడించండి అని బుజ్జిగించి పంపించానండి. ఉట్టిదే పొట్టు మినువులు ఉంచలేదు, ఏం ఉంచలేదు. ఏమంటానంటే వేసేసానంటే పొట్టు మినువులు ఇందులోని మీరు బెల్లం కలిపేసేసి మరి నెయ్యి వేసేస్తే చాలు అన్నారు కదా, ఇంకా వేసేసానండి. కొంచెం వద్దు కలపనంటే తినలేరు, ఎవరో చెప్పారండి. ఒక్కొక్క టైంలో అలా ఉంటుందండి. అసలు ఎప్పుడు కూడా ఎవరన్నా అన్నారనుకో అలా బాగోదు, మనం చేసుకున్నట్టే బాగుంటుంది కదా ఇలా అన్నారు అని ఏదన్నా చెబుతారు, కానీ అలాగే చెయ్యాలని అనుకోరండి. ఈ మధ్య అనుకుంటున్నారు కొన్ని. మొన్న ఏం చేశారనుకుంటున్నారు, ఎటన్నా కొర్రలో గంటలు అని తెచ్చుకున్నారండి. అయ్యనే రాగులు కలిపేసి గోధుమలును కలిపేసేసి 4 మిల్లు ఆడించేసేసి తెచ్చేస్తాను పిండి, అట్లా వేసుకుంటే చాలా మంచిదంట, అలా అందరూ తింటున్నారంట, చాలా మంచిదంట అన్నారు నన్ను. అంటే ఏమండి అలాగ అట్లు రావు, అందులో మినపగుళ్ళు అనేది కలపాలి,
మనం అలా వేసుకోలేం కదా అని చెప్పానండి. అంతేనండి, కోపం వచ్చి తెచ్చిన ప్యాకెట్లు అరకిలో తీసుకొచ్చారు. అవి పట్టుకెళ్ళంటే మిల్లాడించి తెచ్చేస్తాను అని చెప్పి నేను అలా అన్నానండి. కోపం వచ్చి పట్టుకెళ్ళిపోయండి, ఇచ్చేసారు. అందుకే నేను ఏం చేశాను, మల్టీ పిండి కలిపి మరి అట్లకి రెడీ చేసి ఉంచానండి. మరి ఈరోజైతే మాకు కనకమ్మ గుడి దగ్గర భోజనాలు కదా, ఆ భోజనాలకి మరి అన్నీ అక్కడ ఉండాయని చూసుకుంటారండి. చక్కగా భోజనాల కాడ టిఫిన్ దగ్గర సెక్షన్ దగ్గర ఇన్నే ఉండమంటారు. ఆయన అయితే శనగపిండి తిన్నన్నారు. ఈరోజైతే టిఫిన్లు బజ్జీలు అనమాట అండి, అరటికాయ బజ్జీలు నాకు పంపించారండి. టిఫిను అయ్యి బాబా అరటికాయ బజ్జీలు ఇది శనగపిండి తినరో ఎలాగా టిఫిన్ అనేసి గబగబా నేను మల్టీ పిండి తయారు చేశాను కదా, కాసన్న గ్లాసు నీళ్ళు వేసి చిటికెడు ఉప్పు వేసి పిండి గబగబా కలిపేసి 3 దోశలు పోసేసి ఫోన్ చేసేసాను. వచ్చేసారండి. చక్కగా తినేసేసి మజ్జిగ తాగేసేసి వెళ్ళి అక్కడ పని చూసుకుని వచ్చేటప్పటికి చక్కబెట్టి 3 అయిందండి. ఇవన్నీ చేసేసి చూపిస్తాను. మరి ఏదో చెప్తాను, మరి చెప్తూ ఉన్నాను కూడా ఎంత అయిపోతుందా ఒక్కొక్కళ్ళు అంటారు సోదు కావాలని, ఆ సోదు ఏదో చెప్తున్నారంటారు కదండి. ఎందుకండి మాట పట్టడం అంటే పెద్దోళ్ళు కష్టమైన పని కదా. ఇవిగోనండి సున్నుండలో రెడీ అయిపోయినాయండి చక్కగా. మరి పూర్వం ఇలానే చేసుకునేవారండి, శ్రద్ధాభక్తులతో చేసుకునేవారు. అలానే ఉండేది, అంతే ఆరోగ్యం కూడా ఉండేదండి. నిజమైన మాటలో ఇనుకుడు కావు. సరేలేండి, ఏదేమైతేలే మా వారంటారో ఇప్పుడు వచ్చేస్తారండి. ఈరోజు పెందలాడైనా వచ్చేస్తారు, మంగళవారం సెలవు ఉంటుంది. ఏంట్రా నెయ్యేసిన వచ్చేస్తుంది, సున్నుండలు చేసేసేవా నాకు పెట్టవా అంటారు. మరి పిండి అన్నారు కదా, అలాగే కలిపానండి, ఉండలు చేయలేదండి అని అబద్ధం చెబుతానండి. 2 రోజులు ఆ పిండి తిన్న తర్వాత అర్థం అవుతుంది కదా, ఈ పిండి వేసుకుని కొంచెం నోట్లో వేసుకుంటారు, ఆయనకే తెలుస్తుంది కదా, అప్పుడు పెడతానన్నమాట. అలానే ఉంటుందండి అని చెబుతాను. చూసారా, మరి ఇలా చెయ్యాలంటే చాలా కష్టపడాలి కదండి. కొనేసుకుంటామండి, తెచ్చేసుకుంటామండి. కొనుక్కుని తెచ్చుకోండి. ఇది ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. కష్టంలో ఫలితం ఉంటుందని అంటాను కానండి, అది కష్టపడేదే. కానీ నెయ్యేది అంత మంచిగా గొప్పగా స్మెల్ రాదండి. నెంబర్ 1 ఎక్కడైనా చేస్తున్నారేమో అలా అని మనం అనుకోవటం ఎందుకు. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.